దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లోనే 1238 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దురదృష్టవశాత్తు ఒక్క రోజులోనే కరోనాతో 7 మృతి చెందారు. ఇందులో మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య పెరుగుతుండటం పరిస్థితిని తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం దేశంలో 4866 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో ఈ పెరుగుదల మళ్లీ అందరిలోనూ ఒక విధమైన భయాన్ని సృష్టిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించిన కేసుల సంఖ్య అనేది రోజు రోజుకు పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. సో దేశంలో భారీగా కరోనా కేసులు కూడా పెరిగాయి. ఒక్కరోజే 5 కూడా చెందినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించడం కూడా జరిగింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 564 కరోనా కేసులు కూడా నమోదు కావడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య అనేది 4866 కూడా చేరింది. అయితే నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా దేశంలో 5 కూడా చనిపోయారు. సో మొత్తం మీద కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 51 మంది కోవిడ్ కారణంగా చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే దాదాపు 19 కేసులు కూడా వెలుగుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 50 కేసులు, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. గడిచిన 24 గంటల్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం 1238 కొత్త కేసులు కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, కర్ణాటకలో 2 చనిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కొంత కేసుల సంఖ్య అనేది కూడా పెరుగుతున్నప్పటికీ వీటి వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. అయితే ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, అంటే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఈ టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనేది కూడా ఉండాలి. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్స్ అనేవి కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఒక్కసారిగా కేసుల సంఖ్యలో అనూహ్యమైన పెరుగుదల అనేది కూడా సంభవిస్తే పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి ఈ మాక్ డ్రిల్ అనేది కూడా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ శిరీష్.